ప్రారంభంలో దేవుడు ఏదెను అనే అందమైన తోటను సృష్టించి అందులో మొదటి మానవుడైన ఆదామును ఉంచాడు. ఆదాము ఒంటరిగా ఉండటం చూసి దేవుడు అతని ప్రక్కటెముక నుండి హవ్వను తన సహచరునిగా చేశాడు. వారు సామరస్యంగా జీవించారు. ఏ చెట్టు పండునైనా తినడానికి స్వేచ్ఛగా జీవించారు. ఒకటి తప్ప, అది మంచి చెడుల జ్ఞాన వృక్షం. ఒకరోజు ఒక మోసపూరిత సర్పం హవ్వను ప్రలోభపెట్టి నిషేధించబడిన ఫలాన్ని తినమని ఆమెను ఒప్పించింది. ఆమె అలా చేసింది కూడా, మరియు ఆదాముకు కొంత ఇచ్చింది. అతడు దాన్ని తిన్నాడు. అకస్మాత్తుగా వారు సిగ్గుపడ్డారు మరియు వారు నగ్నంగా ఉన్నారని గ్రహించారు. దేవుడు దాన్ని కనుగొన్నప్పుడు ఆయన గుండె పగిలింది. వారి అవిధేయత ఫలితంగా ఆయన వారిని ఏదెను నుండి బహిష్కరించాడు. కానీ వారు వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారికి దుస్తులు ధరించాడు. ప్రేమ మరియు పరిణామాలు కలిసి ఉండవచ్చునని చూపించాడు.